ప్రతి భారతీయునికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మతాల వారీగా అనేక పండుగలు ఉంటాయి, కులాల వారీగా కూడా పండుగలు ఉంటాయి, ప్రాంతాల వారీగా కూడా పండుగలు ఉంటాయి. కానీ కులాలను పక్కన పెట్టి, మతాలను పక్కన పెట్టి, ప్రాంతాలను పక్కన పెట్టి దేశమంతా జరుపుకునే జాతీయ పండుగ, జెండా పండుగ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుక. సహజంగా ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని భిన్నత్వాలు ఐక్యమై ఒకే చోట నివసించడం అనేది చిన్న విషయం కాదు. అది మన దేశంలో మాత్రమే సాధ్యం, అది భారతదేశానికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే కులాల మధ్య గొడవలు ఉంటాయి, ఘర్షణలు ఉంటాయి, మతాల మధ్య గొడవలు ఘర్షణలు ఉంటాయి, ప్రాంతాల మధ్య కూడా కొన్ని గొడవలు ఉంటాయి, తర్వాత సాంప్రదాయాల మధ్య భిన్నత్వాలు ఉంటాయి. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి దేశం అనే కాడికి వచ్చినప్పుడు మనమంతా ఒక్కటే అని చాటుకుంటాం. మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేస్తా. ఇప్పుడు కాశ్మీరు పెహల్గాంలో దాడి మీకు గుర్తుందిగా, ఉగ్రవాదులు చేసిన దాడి. అది మతం ఆధారంగా చేసిన దాడి. సహజంగా ఉగ్రవాదులు దాడి ఎట్లా చేస్తారు? గతంలో దాడులు ఎలా చేసేవాళ్ళు? ఒక పబ్లిక్ ప్లేస్లో బాంబులు పెడతారు, లేదు పబ్లిక్ ప్లేస్లో తుపాకులు పట్టుకొని కాల్చి పడేస్తారు. వాళ్ళ ఎదురుగా ఎవరుంటే వాళ్ళని కాల్చి పడేస్తారు. బాంబులు పెడితే అక్కడ ఎవరుంటే వాళ్ళు చనిపోతారు. కానీ కాశ్మీర్ పెహల్గాంలో అలా చేయలే. మన దేశంలో మత చిచ్చు పెడదామని చెప్పేసి మతం ఆధారంగా దాడి చేశారు. హిందువా ముస్లిమా తెలుసుకొని ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేసి హిందువులు అయితేనే చంపారు. ఎందుకు అలా చేశారు అంటే భారతదేశంలో హిందువులకు కోపం రావాలి, ఇక్కడ ముస్లింల మీద దాడులు చేయాలి, ముస్లింలు హిందువుల మీద తిరగబడాలి, హిందూ ముస్లింలు కొట్టుకోవాలి. భారతదేశంలో హిందూ ముస్లింలు కొట్టుకుంటున్నారు లేదా ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయి అన్నదాన్ని పాకిస్తాన్లో చూపించి పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ దేశం మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటును ఆపుకోవాలి. ఆ తిరుగుబాటును ఆపుకోవాలంటే భారతదేశంలో ముస్లిం మీద దాడి జరుగుతున్నాయి, ఈ టైంలో మనమంతా ఐక్యంగా ఉండాలి అని అక్కడ ప్రజల్ని జొజ్జరు కొట్టుకోవాలి. అంటే అక్కడ ప్రజల్ని జొజ్జరు కొట్టుకోవడానికి మన దేశంలో మత కలహాలు తీసుకురావాలని పాకిస్తాన్ కుట్ర చేసింది ఈ ఉగ్రవాద దాడి ద్వారా. కానీ సాధ్యమైందా? దేశం కాడికి వచ్చినప్పుడు మతాలు పక్కకు పోతాయి, కులాలు పక్కకు పోతాయి. మన కాడ అందరం ఐక్యంగా భారత మాతకి జై అన్నాం, పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని చెప్పాం. ఆపరేషన్ సింధూర్ చేస్తే మోడీ గారు మనందరం తప్పట్టు కొట్టినాం, జిందాబాదులు కొట్టినాం. ముస్లిం మహిళ కూడా పాల్గొంది ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాం. రాజకీయాలు పక్కన పెట్టి మోడీ గారికి జిందాబాదులు కొట్టాం. అది మన ఐక్యత. సందర్భం వచ్చినప్పుడు మనం చూపించుకునే దేశభక్తి అలా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బలమైన ప్రజాస్వామిక వ్యవస్థ మన దేశం. దేవుణ్ణి నమ్మని నాస్తికులు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా బతకగలుగుతారు, మిగతా దేశాల్లాగా కాదు. అది మన గొప్పతనం. అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా బాగున్నాయి నిజమే, కానీ విలువల పరంగా, ఐక్యత పరంగా, స్వేచ్ఛ పరంగా మనం ఉన్నంత బాగు అభివృద్ధి చెందిన దేశాలు కూడా లేవు. విలువల పరంగా మన నుంచి ప్రపంచం నేర్చుకోవాలి. కాకపోతే ఆర్థిక విషయాలు మాత్రం మన రాజకీయ నాయకుల వల్ల, మన ప్రభుత్వాల పాలసీ మేకింగ్ వల్ల మనం వెనకబడుతూనే ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇంకా ఉంటా ఉన్నాం. అదొక్కటి బాధాకరం. సో ఏది ఏమైనా మనం గర్వించదగ్గ దేశంలో ఉన్నామన్నది వాస్తవం. ఒకటే ఒక్క మాట అండి, ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా సరే రెండు దేశాలు కూడా మనని గౌరవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్ మనని గౌరవిస్తుంది, రష్యా మనని గౌరవిస్తుంది, పెద్దరికం మంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది, ఇజ్రాయిల్ మనని గౌరవిస్తుంది, ఇరాను మనని గౌరవిస్తుంది, అమెరికా మనని గౌరవిస్తుంది. అంటే పెద్దన్న పాత్ర మంది ప్రపంచంలో. అంతవరకు మన దేశం యొక్క గొప్పతనం సూపర్. కాకపోతే కొంత ఆర్థిక విషయాల్లో మాత్రం మనం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కొంత అభివృద్ధి చెందిన దేశాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంది, దాన్ని పాటించాల్సి ఉంది. మన పాలసీ మేకింగ్లో మనం కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పేదరికం లేని, నిరుద్యోగం లేని, అసమానత లేని సమాజం కోసం మన పాలకులు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ అది జరగట్లేదు, అదొక్కటి మాత్రం బాధాకరం. ఎనీవే, భారతీయులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.